కొరియర్ చేయాల్సినవి చాలా ఉన్నాయి సార్, చూడాలి. ఒకసారి మేము చూడొచ్చా? నో ప్రాబ్లం సార్. దొరికిందా? లేదు సార్. ఇక్కడ లేదు సార్. లేదంటే డెలివరీకి వెళ్ళిపోయి ఉంటుంది సార్. ఎవరు తీసుకెళ్లారు? ఆ డెలివరీ ఎగ్జిక్యూటివ్ పేరు, మొబైల్ నంబర్ ఏమైనా ఉంటే ఇస్తారా? జూబ్లీ హిల్స్ ఏరియాకి 4 కుర్రాళ్ళు వెళ్తారు సార్. వాళ్ళలో మీ కొరియర్ ఎవరి దగ్గర ఉందో తెలియదు సార్. సార్, ఫోన్ చేసి కంగారు పెట్టడం కన్నా కొంచెం వెయిట్ చేస్తే మీ ఇంటికి వచ్చేస్తుంది కదా. చిత్రసేన గారి స్పృహలో లేకపోయినా ఆయన గీసిన బొమ్మలో ప్రాణం ఉంది. నా ప్రాణం ఉంది మిస్టర్. ప్రేమించిన అమ్మాయి కోసం ఎదురు చూస్తుంటే క్షణం ఒక యుగంలా గడుస్తుంది. మీ లవ్ సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను సార్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. వస్తాను సార్. ఓకే. హలో, నేను వంశీని మాట్లాడుతున్నాను. ప్రెస్ వాళ్ళని ఇంటికి రమ్మనండి. రేపు పేపర్లలో, టీవీలలో ఎక్కడ చూసినా నా హార్ట్ ఫ్రెండ్ గురించి న్యూస్ ఉండాలి. నా లైఫ్ పార్ట్నర్ని పరిచయం చేయబోతున్నాను. త్వరగా రమ్మనండి. ఓకే. ఆనంద్ గారు కూడా నాకు కాల్ చేయలేదు. నాన్నమ్మ అన్నంత పని చేస్తుంది. అలేకి నీ ఇంటి కోడల్ని చేయడానికి ఆవిడ దేనికి వెనకాడదు. అలేకి కూడా తన మాటే వింటుంది. రామా, ఆనంద్ గారు లిఫ్ట్ చేయడం లేదు ఎందుకని? నానమ్మ ఉచ్చులో బిగుసుకుపోయి ఉంటారా? ఐజా, ఆనంద్ గారి మొబైల్ లొకేషన్ ఎక్కడో చూపిస్తుంది కదా. ఆయన అతి జాగ్రత్త, ముందు చూపు గాని ఎక్కడున్నారో తెలుసుకోవచ్చు. ఆనంద్ గారు సాయిబాబా టెంపుల్ దగ్గర ఉన్నట్టు లొకేషన్ చూపిస్తుంది. కొంపదీసి నానమ్మ అలేఖ్యకు ఆనంద్ గారికి పెళ్లి చేయాలని చూస్తుందా? నో. హలో, మూర్తి గారు, నేను వసుంధరని మాట్లాడుతున్నానండి. చెప్పండి అమ్మా. మీరు వెంటనే సాయిబాబా టెంపుల్కి వెళ్ళండి. పొద్దున్నే వెళ్ళి అభిషేకం చేయించొచ్చానమ్మా. ఇప్పుడు మళ్ళీ వెళ్ళండి సార్. ఆనంద్ గారు మొబైల్ లిఫ్ట్ చేయడం లేదు. ఆయన అక్కడే ఉన్నారు. నేను అర్జెంటుగా ఆయనతో మాట్లాడాలి. అలాగమ్మా. ఇంకొక విషయం, ఒకవేళ అక్కడ అలేఖ్య ఉంటే తనని ఆఫీస్కి తీసుకువెళ్ళండి. ఈరోజు సెలవు కదమ్మా. అవును, కానీ రేపు కంపెనీలో ఆడిటింగ్ ఉంది. తను అకౌంట్స్ టాలీ చేసిందో లేదో ఒకసారి క్రాస్ చెక్ చేయించండి. ఏ పొరపాటు జరగకూడదు. జరగనివ్వను కదమ్మా, ఇప్పుడే వెళ్తాను. అలాగే. రామా, ఆనంద్ గారు నానమ్మ చెర నుంచి బయటపడేలా చూడు స్వామి. బామ్మగారు దౌర్జన్యం ఏంటో అర్థమై చావట్లేదు. పూలదండలు ప్రత్యేకమైనవి తీసుకురమని ఆర్డర్ వేసింది. నేను ఆయన గుడికొస్తానని చెప్పానా?
వాళ్ళే రమ్మని అజమాయిషి చూపిస్తున్నారు సుమి. నానమ్మ ప్లాన్ ఏంటో అర్థమై చావడం లేదు. గుడికెందుకు తీసుకొచ్చినట్టు? నానమ్మ, ఆయన్ని ఇబ్బంది పెట్టుకు. కంగారు పడిపోయి ఎంత నొచ్చుకుంటున్నారో ఏమో. బా ఇత్తడైపోనీలేవే. నా మాట వింటేనే ఆనందబాబు నీ మొగుడవుతాడు. అవకాశం వచ్చినప్పుడే సొంతం చేసుకోవాలి. ఎహే, అయినా బాబా గుళ్ళో పెళ్ళండి నానమ్మ. నీ మొహమే. ఎవ్వరికీ అనుమానం రాకూడదని ఇలా ప్లాన్ చేశాను. అయినా బాబాయే చెప్తారు కదా, తన్ని ఏ రూపంలో ఊహించుకుంటే ఆ రూపంలో దర్శనమిస్తానని. ఇదిగో మనవడొచ్చినప్పుడు లాజికల్ అన్నీ మాట్లాడకు, మూతి పగులుతుంది. అన్నీ నేను చూసుకుంటాను. ఉమ్. అబ్బాయిని ఏదో ఒక రకంగా మాయ చేసి ఈ రోజు పెళ్ళైతే జరిపించేయాలి. అయ్యో ఎంత పని చేసావే. నీ అమ్మ కడుపు బంగారంగాను ఇలా చేస్తావని కల్లో కూడా అనుకోలేదే. బామ్మగారు అమ్మో, ఏమైందండి? అయ్యో ఇలా జరుగుతుందని కల్లో కూడా అనుకోలేదు. ఈ విషయం ఇంట్లో చెప్తే నా కొడుకు అర్థం చేసుకోడు. నా కర్మ. ఏం జరిగిందో తెలిస్తే నేను ఓదారుస్తాను కదా. నిదానంగా చెప్తాను. పాపం నువ్వు చెప్పగానే పూలదండలు పట్టుకొని వచ్చావు. ముందు అనుకున్న కార్యం కానివ్వు నాయనా. ఇంకా దిక్కులు చూస్తున్నావేమిటే? ఆనందబాబు వెంట నడు. ఎక్కడికి? నీకేం తెలీదు. ఆనందబాబు, దీని చెయ్యి పట్టుకొని ప్రదక్షిణ చేయవయ్యా. రండే లక్కీ గారు, వాకింగ్ కి తీసుకెళ్ళమన్నారు. వాకింగ్ కాదు, కలిసి అడుగులు వేయమంటుంది. అంటే అంటే గింటే అనుకుంటే ఆలస్యం అయిపోతుందయ్యా. తొందరగా నడవండి. అవిటిచ్చి తొందరగా వెళ్ళి ప్రదక్షిణ చేయండి. చేయండి, ఎడవే ఎళ్ళు. తొందరగా వెళ్ళండి అయ్యా, చేయండి. తాను నేను ఊయలో నిన్ను, తాను నేను కలవా కొలను, తాను నేను వైరు చేను, తాను నేను వేరు మాను. శశితానైతే నిసినే నేను, కుసుమం కావే తాను నేను. వెలుగు నిన్నే తెలుగు తీపి, తాను నేను మనసు మారు. ఆనందబాబు, చాలు 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 చాలు. 3-4 అడుగులు వేస్తే ప్రదక్షిణ పూర్తయిపోయినట్టే. రండి, ప్రదక్షిణ పూర్తయిపోయినట్టే. ఇదిగో బాబు, ఇదిగో ఈ తమలపాకు తీసుకుని నీ చేత్తో దాన్ని నెత్తి మీద పెట్టు. ఆక అవునాకేనాయనా, పెట్టు. అలా పెడితే పెళ్ళైనట్టే అంటారు. ఏంటండి, ఏమంటున్నారు మీరు? అయ్యయ్యో, నేను విన్నానంతే. మన మనసులో ఏమైనా అనుకుంటే అదే నిజమవుతుంది. ఇదిగో ఇప్పుడు దీని నెత్తి మీద జీలకర్ర బెల్లం పెడుతున్నాను. నేను పెట్టడం ఎందుకు? నీ చేత్తో తీసుకొని దాన్ని నెత్తి మీద పెట్టు. బామ్మగారు, ఈ ప్రాసెస్ చూస్తుంటే నా గుండెల్లో వణుకు మొదలవుతున్నట్టుంది. భయపడకు మనవడా, చూస్తావేమిటే.
మన ఆనంద్ బాబు భయం పోవాలంటే నువ్వు కూడా తన్నెత్తిన ఇదిగో ఈ జీలకర్ర బెల్లం పెట్టు పెట్టు అలాగే ఆ, పెట్టు పెట్టవే అరిసెలు వేస్తున్నారా ఏమిటో ఇద్దరు అలా పెట్టి ఇలా చేతులు తీసేస్తున్నారు ఆకుల మీద చేతులు పెట్టి అలాగే ఉంచండి పెట్టు నువ్వు కూడా పెట్టిన ఆయన ఆనంద్ బాబు ఇప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంది కాకర్ల వారు మాటిస్తే తప్పరని వినికిడి ఇప్పుడు మీరిద్దరూ ఒకరికొకరు పూలదండలు వేసుకోండి బామ్మగారు నాకు నీ మీద నమ్మకం ఉంది బాబు నువ్వు దీని జీవితాన్ని నాశనం చేస్తున్నావని వీళ్ళ నాన్న నిప్పులు దొక్కుతున్నాడు అక్కడ నిన్నేం చేస్తాడోనని భయంగా ఉంది అందుకే ఒకరికొకరు కలిసి ఉండాలని ఇలా చేస్తున్నాను ఇదిగో ఇదిగో ఈ దండలు మార్చుకొని దీని మెళ్ళో ఈ పసుపుతాడు తాళి కట్టాలా? కడితే మాత్రం ఇంటికెళ్ళి రొమ్ము విరుచుకొని చెప్తావేమిటయా అసలు ఈ తంతు జరిగినట్టు కూడా ఎవ్వరికి చెప్పను మీరేం చేయిస్తున్నారు? ఎందుకు ఇలా చేయిస్తున్నారు? నాకేం అర్థం కావట్లేదు. అలేఖ్యని నువ్వు బుట్టలో వేసుకోలేదని ఏ తప్పు చెయ్యలేదని నిరూపించుకో ఆనంద్ బాబు నేనేం తప్పు చేశాను? తప్పు చేస్తున్నారని మా నాన్న అనుకుంటున్నారు. తప్పు మీరు చేశారా? నేను చేశానా? మీ పెళ్లి కాకపోతే అదే పెద్ద తప్పు బాబు నాకంతా అయోమయంగా ఉంది బామ్మగారు. అలాంటప్పుడే కదా పెళ్లి చేస్తారు అమ్మకు తెలియకుండా పెళ్ళంటే అయితే దీని బతుకు నాశనం అయిపోయినట్టేనా అమ్మో 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 ఇంటికెళితే మీ నాన్న నిన్ను చంపేస్తాడే అమ్మా అసలే నెత్తి మీద జీలకర్ర బెల్లం ఆ అబ్బాయితో పెట్టించేసుకున్నావు మీరే పెట్టమన్నారు కదా. మరి నేనే తాళి కట్టమంటున్నాను కదా సరే పర్లేదులేండి, నేను ఇంటికెళ్ళి సూసైడ్ చేసుకుంటాను. ఉప్మా చేసుకుంటానన్నంత ఈజీగా చెప్తున్నారేంటండి? 3 ముళ్ళు వెయ్యకపోతే దానికి అంతకన్నా వేరే దారి లేదు పెళ్లి చేసుకుని దీన్ని మీ ఇంటికి తీసుకెళ్ళమనట్లేదయ్యా బాబు దీని ప్రాణాల్ని నిలబెట్టు అంటున్నాను ఉరితాడుకు బదులు ఇదిగో ఈ పసుపు తాడు మెళ్ళ వేయమంటున్నానయ్యా ఆనంద్ బాబు గారు, ఆనంద్ బాబు గారు, సార్ ఆనంద్ బాబు గారు ఎక్కడున్నారండి? అయ్యో, మూర్తి గారు వస్తున్నారు. ఆయన చూసారంటే అంతే సంగతులు. వస్తాను. అలేఖ్య గారు, ఆనంద్ బాబు గారు ఎక్కడున్నారు? నా మదిలో ఉన్నారు. మధ్య అదో చీకటి గతి మధ్యలో వచ్చావు పానకోల పుడకలాగా వెళ్ళవయ్యా వెళ్ళు మూర్తి గారు, మీరు ఇక్కడున్నారా? రండి సార్, వసుంధర్ గారు త్వరగా రమ్మని కాల్ చేశారు. పదండి. ఇదిగో అది పిలిస్తే వెళ్ళిపోవడమేనా ఉండవయ్యా ఆనందు అమ్మ ఎదురు చూస్తూ కంగారు పడుతుందండి. మూర్తి గారు, మీరు పదండి. రండి రండి ఇదిగో రండి. ఇదిగో బాబు ఆనందు అయ్యో నానమ్మ, మూర్తి గారు ఇక్కడికి రావడం వల్లే కదా ఈ పెళ్లి ఆగిపోయింది. ఈ ముచ్చుమోహోడు రావడం వల్ల కాదే ఆ వసుంధర ప్లాన్ వల్ల ఆనంద్ బాబుని ఎలాగైనా ఆపాలి
నాన్నమ్మ ఏం చేస్తుందో ఏంటో. అలేకి కూడా బుద్ధి లేదు. ముందు వెనక ఏమీ ఆలోచించదు. వసుంధరా, మేడం, ఏంటమ్మా ఎందుకంత కంగారుగా ఉన్నావు? వంశీ వెతుకుతున్న అమ్మాయి గురించేనా? నువ్వు వంశీ పక్కన ఉన్నావంటే అంతా మంచి జరుగుతుంది. అది ఇప్పటి వరకు నేను ప్రత్యక్షంగా చూస్తూనే వచ్చాను. మీరు వంశీ సార్ గురించి చెప్తున్నారు మేడం, కానీ నేను ఆనంద్ గారి గురించి ఆలోచిస్తున్నాను. హార్ట్ ఫ్రెండ్ పెద్ద కోడలిగా ఈ ఇంట్లోకి రాకముందే చిన్న కోడలిగా నా చెల్లెలు వచ్చేస్తుందేమో, ఈ ఇంటికి కోడలు అవుతుందేమో అని భయంగా ఉంది. వసుంధరా, ఆ, ఏంటమ్మా మాట్లాడవు? వంశీ వెతుకుతున్న అమ్మాయి కనపడితే నీ బాధ్యత తీరిపోయిందని వెళ్ళిపోతావా? అయ్యో మేడం, నువ్వు అలా అనుకుంటున్నావని నాకు తెలిసింది. నా రిక్వెస్ట్ ఏంటంటే నువ్వు ఎప్పుడూ మాకు దూరంగా వెళ్ళకూడదు. ఇది స్వార్థమే కావచ్చు, కానీ నీకు కూడా మేలే జరుగుతుంది. నా అవసరం ఉన్నంత వరకు తప్పకుండా ఉంటాను మేడం. నీ ఆత్మాభిమానం ఏంటో నాకు తెలుసు. నా కోసం నువ్వు ఆలోచిస్తావన్న నమ్మకం కూడా నాకుంది. ఆ, ఒక్క నిమిషం మేడం. ఉమ్. వదలండి అమ్మగారు. అయ్యో, అమ్మగారు వదలవయ్యా, వదలు. నువ్వు వదిలో. అమ్మగారు వదలండి. అబ్బా, నువ్వు ఉండవే. హలో, హలో వసుంధర గారు, నేను ఉండవే. చెప్పండి మూర్తి గారు. ఒక్క నిమిషం ఉండండి. ఆనంద్ బాబుతో మాట్లాడుతున్నారు. ఇదిగోండి, మాట్లాడండి వసుంధర గారితో. హలో వసుంధర గారు. ఆనంద్ గారు, మిమ్మల్ని వెంటనే రమ్మని మేడం చెప్పారు. వసుంధర గారు, ఇక్కడ రాలేని పొజిషన్ లో ఉన్నానండి. ఆ వసుంధరేనా? ఇలా ఇవ్వు, నేను మాట్లాడతాను. ఉండండి. ఏంటే నానమ్మ, ఆనంద్ గారిని వెంటనే ఇంటికి రమ్మన్నారు. అంటారే, కానీ రాడు. ఏమే సార్? ఇప్పుడు ఏం చెప్పలేం మూర్తి గారు. ఏయ్, వెళ్ళవయ్యా. ఆనంద్ సార్ని తీసుకెళ్ళాలి. అలేఖ్య గారు కూడా ఆఫీస్కి రావాలి. నానమ్మ, ఆనంద్ గారి ఇంటికి రాకపోతే ఇక్కడ గొడవ చేసేలా ఉన్నారు. అమెరికా నుండి వాళ్ళ మేనత్త ఐరేంద్రి గారు కూడా వచ్చారు. ఎప్పుడు చూసినా ఏదో ఒకటి చెప్తూనే ఉంటావు అనుకుంటా. కంపెనీ గురించి అర్జెంటుగా మాట్లాడాలన్నారు. త్వరగా ఆనంద్ గారిని తీసుకురమ్మని ఒత్తిడి చేస్తున్నారు. సర్లేవే, వస్తాడు. ఇంకా టైం ఉందిగా. ఇదిగో మూర్తి, తీసుకొస్తానని చెప్పు. ఆనంద్ గారిని తీసుకొస్తానమ్మా. మీ చెల్లెలి గారితో ఒకసారి మాట్లాడండి. ఇందమ్మా, ఇందా. వసు, ఏంటో చెప్పు. అలేఖ్య, కంపెనీ అకౌంట్స్ టాలీ అవ్వట్లేదు అంటున్నారు. అన్నీ కరెక్ట్ గానే ఉన్నాయక్క. ఒకసారి క్రాస్ చెక్ చేసుకో. తేడా వస్తే నిన్ను ఆఫీస్కు, ఆ తర్వాత ఇంటికి కూడా రానివ్వరు. అయినా రేపు చూసుకోవచ్చు కదా. కుదరదా లేఖ్య? చెడ్డ పేరు వస్తే నువ్వు చీప్ అయిపోతావు. ఏమంటుంది? అర్జెంటుగా ఆఫీస్కి వెళ్ళాలి నానమ్మా. నా మనవరాలి పెళ్లికి ఈ ముదనష్టపదే అడ్డు. నా ప్లాన్ కి దిమ్మ తిరిగిపోవాలి. ఈ దెబ్బతో దాని చావు, దీని పెళ్లి. మమ్మీ, దాని ఫోటో ఇంటికొచ్చేలోపు దాని చాప్టర్ క్లోజ్ చేయాలి. అలా జరగాలంటే కొన్ని పనులు చేయాలి. ఈ మొబైల్ తీసుకో. టైం టార్గెట్ పెట్టుకో. ఇప్పుడు నువ్వు నక్షత్రవి కాదు, హార్ట్ ఫ్రెండ్వి. మామ్, ఎస్, చిత్రసేన గీసిన ఆర్ట్ వంశీ ఇంకా చూడలేదు కదా. ఇప్పుడే ప్లాన్ చేసినా వర్కౌట్ అవుతుంది. డూ ఫాస్ట్. దాని దగ్గరున్న ట్యాబ్కి ఫోన్ చేయి. నా గొంతు గుర్తుపడితే? నువ్వు కాల్ చేసే నంబర్, దానికి కనపడే నంబర్ వేరు. అలా సెట్ చేశాను. నువ్వు కాని.
హలో హలో వంశీ గారు ఉన్నారా అండి? వంశీ సారా? మీరెవరు? ఈ నెంబర్ వంశీ గారిది కాదా? ఆయన ఇచ్చిన ట్యాబ్కి మీరు కాల్ చేశారండి. మీరెవరు మాట్లాడుతున్నారు? నేను వంశీ సార్ పర్సనల్ సెక్రటరీని మాట్లాడుతున్నాను. ప్లీజ్ ఒకసారి వంశీ గారికి ఫోన్ ఇస్తారా? నేను ఆయనతో మాట్లాడాలి, చాలా అర్జెంట్.